ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. పవర్పేట క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు సహాయ పరికరాలు అందించారు. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గంలో మెగా పీటీఎం వేడుకలు సందడిగా జరిగాయి. మోపిదేవి గురుకుల పాఠశాల, అవినిగడ్డ ప్రభుత్వ హైస్కూల్లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారు. తల్లులకు పాదపూజ చేసి విద్యార్థులు ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తల్లికి వందనం పథకం చెక్కును ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. కడప జిల్లా రాజంపేట పట్టణం మన్నూరు పాఠశాలలో మెగా పీటీఎం 4.0 జరిగింది. ఎమ్మెల్యే చెమర్తి జగన్మోహన్ రాజు, జనసేన నాయకులు ఎల్లటూరి శ్రీనివాసరాజు పాల్గొన్నారు. తల్లికి వందనం పథకంపై వివరించారు. తరతరాలకు మరిచిపోలేని పథకం తల్లికి వందనం పథకం అని కొనియాడారు. నీట్ పేపర్ లీకేజ్పై పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిరసన కార్యక్రమం జరిగింది. DBHPS ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాలు బంద్ను విజయవంతం చేశాయి. నీట్ పేపర్ లీకేజ్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో వైసీపీ ఉపాధ్యాయ సంఘం నేత జాలిరెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపలు పట్టుకునేందుకు చెరువు నీటిని బయటకు వదిలివేయడంతో భూగర్భ జలాలు అడుగంటాయి. రైతులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. టెంపోలో మొదలైన మంటలు ట్రావెల్స్ బస్సుకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో న్యాయవాది మట్ట ఉమాశంకర్ మృతి చెందారు. మురళీనగర్ వద్ద ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి కోనవలస ఘాట్ రోడ్లో లారీ ప్రమాదం జరిగింది. మొక్కజొన్న లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ రోహిత్ గరిశ్యామ్ గాడ్డే తీవ్రంగా గాయపడ్డారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో హైపవర్ విద్యుత్ తీగ తగిలి 6 ఏళ్ల బాలుడు గుడ్ల సాయి మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ కోరుతున్నారు.